గుంటూరు జిల్లాలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు జనసేనాని పవన్. నందివెలుగు నుంచి ర్యాలీగా బయలుదేరి తెనాలి మీదుగా పెదరావూరు వెళ్లారు పవన్ కళ్యాణ్. అక్కడ పండగ వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారు. తెనాలిలో ప్రజల స్పందన ఎలా ఉంది? నేను తెనాలికి మొదటిసారి రావడం, ముఖ్యంగా ఈ భోగిని ఎలా చూస్తున్నామంటే అవినీతి వ్యవస్థ దహించిపోవాలి, కొత్త వ్యవస్థ పుట్టుకు రావాలి. దాంట్లో భాగంగా దీన్ని ఈ భోగిని చూస్తున్నాం. ఇది సరికొత్త భోగి, సరికొత్త సంక్రాంతి, ప్రజలందరికీ మేలు కలిగే సంక్రాంతి కావాలి మనస్ఫూర్తిగా. చిన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా సంక్రాంతి పండుగలో పాల్గొన్నారా? భోగి మంటల్లో ఇట్లా నెల్లూరులో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని, చేసేవాళ్ళం. ఆ తర్వాత 1-2 సందర్భాలు ఫామ్ హౌస్ లో చేశాను ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు ఈ మధ్యన ఎక్కడ తిరగడం కుదరలేదు. మరి మనోహర్ గారు ఏర్పాటు చేశారు కదా, ఏర్పాట్లు ఎలా ఉంది? చాలా బాగున్నాయి, ఇంకా చాలా అద్భుతంగా చేశారు. కానీ మనకి ఈ మన జన సైనికుల అభిమానులు తాకిన వాళ్ళు ఏంటంటే నేను సంపూర్ణంగా ఎంజాయ్ చేయలేకపోతాను. చాలా అద్భుతంగా చేశారు. నైట్ ఉండి ఇక్కడ ఎంజాయ్ చేస్తారా? సంక్రాంతి పండుగ అంతా ఇలా పల్లెటూరు వాతావరణంలో ఉండడం ఇష్టం నాకు. అదే మిగతా పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వెళ్లాల్సిన. సరే, ఇంకోటి ఏంటంటే సంక్రాంతి పండుగ మీరు ఇక్కడ వస్తున్నారని తెలియగానే ప్రభుత్వం కూడా ఇంకో పక్కన పెన్షన్లు ఇవన్నీ కూడా మీకు ముందుగానే లాక్ చేయడానికి చేస్తాం. ఎలా అనిపిస్తుంది? ఇవ్వటం మంచిదంటారా? ఎట్లా అంటే భయపడుతున్నారు కదా, జాగ్రత్త వహిస్తున్నారు కదా, అంటే మార్పు వస్తుందని కదా అర్థం. బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు ఉండాలని కదా, వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఓకే, అంటే సీఎంఏ మీకు ఇంకో పక్కన మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. అప్పుడు మా మిత్రుడే అతను, మరి ఒకప్పుడు మా మిత్రుడే, మళ్ళీ మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నేను మొదటి నుంచి నాకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలను ఓన్లీ నేను కోరుకునేది ఏంటంటే పాలసీల పరంగా గొడవలను, పాలన పారదర్శకత కోరుకుంటున్నాం, అవినీతి లేకుండా కోరుకున్నాం తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి గొడవలు పెట్టుకోవాలని కోరిక లేదు. ఒకవేళ నన్ను వ్యక్తిగతంగా తిట్టాను నేను పరీక్ష. చాలా అద్భుతంగా, చాలా అద్భుతంగా. జనాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా జనసేన చేసినటువంటి ప్రయత్నానికి